నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం సబ్ రిజిస్టర్ కార్యాలయం దస్తావేజు లేఖర్లు పెన్ డౌన్ నిరసన. జీవో నెంబర్ 396ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్. పీజీఆర్ఎస్ అర్జీలను అధికారులు సకాలంలో పరిష్కరించాలి. ప్రభుత్వ యంత్రాంగంపై ప్రజలకు విశ్వాసాన్ని నిలబెట్టాలన్న జిల్లా సంయుక్త కలెక్టర్ అపూర్వ భరత్. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో కాకినాడలో ఘనంగా షైనింగ్ స్టార్స్ 2026 కార్యక్రమం. 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 173 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 20,000 రూపాయల నగదు ప్రోత్సాహకాన్ని అందజేసిన జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్. ఇక డీటెయిల్స్ చూస్తే, జీవో నెంబర్ 396ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం సబ్ రిజిస్టర్ కార్యాలయం పరిధిలోని దస్తావేజు లేఖర్ల పెన్ డౌన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జీవో నెంబర్ 396 అమలుతో ప్రజల ఆస్తి పత్రాల భద్రత, దస్తావేజుల పరిపక్వత దెబ్బతింటుందని దస్తావేజు లేఖర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ జీవో వల్ల లేఖర్లతో పాటు టీడీపీ ఆపరేటర్లు, స్టాంప్ వెండర్లు తదితరుల జీవనోపాధి ప్రమాదంలో పడుతుందని అన్నారు. ప్రభుత్వం పునరాలోచించి జీవోను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మల్లిడి సాయిబాబారెడ్డి, విజయ్ కుమార్, కొట్టు సాయి చందు, పట్నాల కుమారి రత్నం, సత్తి గంగిరెడ్డి, రఘురాం, టి వీర రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నా పేరు తాడి వీరగోపాల్ రెడ్డి. దస్తావేజు సంక్షేమ సంఘం రామచంద్రపురం ఉంది. ప్రభుత్వం వారు ఇప్పుడు 396 అనే జీవో తీసుకొచ్చారండి. ఈ జీవో యొక్క ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లేఖలు చేయాల్సిన పని పీపీపీ విధానం ద్వారా ప్రైవేట్ సంస్థల ద్వారా వేరే వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చి వారి ద్వారా చేయించాలని గవర్నమెంట్ చూస్తుందండి. దీనివల్ల మా దస్తావేజు లేఖల జీవనోపాధి మొత్తం పోద్దండి. మా కుటుంబాలు చాలా ఇబ్బంది పడతాయి. అందువల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఈ జీవోని వెంటనే రద్దు చేసి మాకు తగిన న్యాయం చేస్తారని కోరుచున్నామండి. దస్తావేజు లేఖల ఐక్యత, దస్తావేజు లేఖల ఐక్యత. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజుల శాఖకు సంబంధించిన సేవలను సంబంధించిన సేవలతో పాటు క్రయ విక్రయదారుల సొంత వ్యవహారమైన దస్తావేజులు తయారు చేసే విధానాన్ని కూడా రిజిస్ట్రేషన్ కేంద్రాలకు అప్పగిస్తూ జారీ చేసిన జీవో నెంబర్ 396ని వ్యతిరేకిస్తూ మా ఆంధ్ర రాష్ట్ర దస్తావేజు లేఖర్లందరము ఈరోజు అనగా 20/7/2026 తేదీ నుండి 31/7/2026 తేదీ వరకు నిర్విధంగా పెన్ డౌన్ చేయడానికి నిర్ణయించుకున్నాము. మరియు ఈ 12 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజులు రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించినటువంటి ఎలాంటి సేవలను దస్తావేజు లేఖరులకు ద్వారా అందజేయబడము. కావున ప్రజలు ఈ అసౌకర్యాన్ని ప్రజలు సహకరించవాలని మనం చేస్తున్నాము. ఎంతో సౌకర్యాలుగా మేము నమ్ముకుంటున్నాము అని నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతి దస్తావేజు లేఖర్లు ఆ దస్తావేజును క్షుణ్ణంగా మ్యాక్సిమం 2 గంటలు కూడా పరిశీలించి ఆ దస్తావేజుకు సంబంధించిన లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయా, ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్లో ఈ ఆస్తికి సంబంధించిన లావాదేవీలు ఎలా జరుగుతున్నాయి, అసలు జరిగాయా లేదా అని రికార్డు సక్రమంగా ఉంటే దీనికి రిజిస్ట్రేషన్ చేయించి ఇచ్చి ప్రజల గౌరవాన్ని పొందుతూ ఈ వృత్తిని ఈ రోజు వరకు కొనసాగుతున్న 5 లక్షల దస్తావేజు లేఖరులు అందరూ కూడా ఈ వృత్తిలో ఉంటున్నాము అంటే మాపై పెట్టుకున్న నమ్మకాన్ని ప్రజలకు వమ్ము చేయకూడదు అని, ప్రజల ఆస్తులకు నష్టం వాటిల్లకూడదు అని ప్రభుత్వం వారు జీవో 396ని వ్యతిరేకించాలి అని, ఈపీపీ సమస్యను రద్దు చేయాలని మరొక్కసారిగా ఆంధ్ర రాష్ట్ర దస్తావేజు లేఖరులందరూ మనవి చేసుకుంటున్నాం.
ఇటువంటి అవకాశాన్ని ఇచ్చిన సోదరి సోదరీమణులందరికీ కూడా నా ధన్యవాదములు.